గత ఎపిసోడ్లో సుశీల అసలు రూపాన్ని కాంచన బయటపెట్టింది. కాని సుశీల కాంతమ్మ ఇంట్లో నుండి వెళ్తూ కాంచన ఆస్తి తీసుకుని నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తుంది, జాగ్రత్తగా ఉండు అని కాంతమ్మతో చెప్పింది. ఆ మాటలు కాంతమ్మ మనసులో బలంగా నాటుకుపోతాయి. కాంతమ్మ పూజ కోసం వెళ్తున్నానని చెప్పి ఊరికి బయలుదేరింది. ప్రస్తుతం కాంతమ్మ గారు తిరిగొచ్చారు. కాని ఆమె ముఖంలో ఊరెళ్ళి వచ్చిన హుషారు లేదు. ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఆందోళనగా కనిపిస్తోంది. నిజానికి ఆమె తన అత్తగారి ఊరికి వెళ్లలేదు. సుశీల నాటిన బీజం ఆమె మనసులో పెరిగి పెద్దదై కాంచన గురించి ఆరా తీయడానికి ఆనాడు పెళ్లి సంబంధం కుదిర్చిన సుబ్బయ్య దగ్గరికెళ్లారు. సుబ్బయ్య గారు మంచి వ్యక్తి. కాంచన పెళ్లికి ముందు ఎలా ఉండేదని కాంతమ్మ అడిగింది. కాంతమ్మ గారు అడిగిన ప్రశ్నలకి ఆయన ఒకటే చెప్పారు. కాంచన చాలా మంచి అమ్మాయి కాంతం, తెలివైంది కూడా. ఆ అమ్మాయి మీ ఇంటికి రావటం మీ అదృష్టం. కాని చివర్లో ఆయన అన్న ఒక మాట కాంతమ్మ గారి గుండెల్లో గుణపంలా దిగింది. కానీ కాంతం, కాలం మారుతుంది. మనుషులెప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేం. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బు కోసం సొంత వాళ్ళనే కాదనుకుంటున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండటం ఎవరికైనా అవసరమే. అలా సుబ్బయ్య చెప్పిన ఒక సాధారణ మాటని కాంతమ్మ పట్టించుకుంది. కాంతమ్మ మంచిదే, కాని ఒక సాధారణ మాటని కూడా బాగా పట్టించుకోవటం ఆమె బలహీనత. కాంతమ్మ గారు లోపలికి వస్తుంటే కాంచన గుమ్మం దగ్గరే నిలబడి చిరునవ్వుతో ఆహ్వానిస్తుంది. కాని కాంతమ్మ గారి కళ్ళలో మాత్రం కాంచన అంటే భయం కనిపిస్తుంది. రెండత్తమ్మ గారు, ఊళ్ళో పూజలు బాగా జరిగాయా? ఏంటలా నీరసంగా ఉన్నారు? అక్కడ తిండి సరిగ్గా తినలేదా ఏంటి? బానే జరిగిందిలే. తిండికే ముందులే, ఏం తిన్నా నాకు అరుగుతుంది. కాని మనసు ప్రశాంతంగా ఉంటే చాలు. రవి ఎక్కడా? మీ మావయ్య గారింట్లో ఉన్నారా? రవి ఆఫీస్కెళ్లారు. మావయ్య గారు లోపల గదిలో ఉన్నారు. మీ బ్యాగ్ ఇవ్వండి, నేను లోపల పెడతాను. వద్దొద్దు, నా బ్యాగ్ నేను పెట్టుకుంటాను. ఇందులో పూజా సామాన్లు, కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. నువ్వు పట్టుకుంటే ఎక్కడ పగిలిపోతాయోనని భయం. బ్యాగ్ పట్టుకుంటే గ్లాస్ ఐటమ్స్ ఎలా పగులుతాయి అత్తమ్మగారు? సర్లేండి, మీ ఇష్టం. మీకోసం కాఫీ చేస్తాను, ముందు కాఫీ తాగండి. కాంతమ్మ గారు గదిలోకి వెళ్లి తలుపేసుకున్నారు. తన బ్యాగ్లో ఊరెళ్లేటప్పుడు రాఘవయ్య గారిచ్చిన 10,000 రూపాయల నోట్లు సరిచూసుకున్నారు. అప్పుడే రాఘవయ్య గారు లోపలికొచ్చారు. ఏంటమ్మా కాంతం, రాగాన్ని తలుపేసుకున్నావు? ఏంటా బ్యాగ్లో అంత రహస్యం? రహస్యమేం లేదు. అవి మీరిచ్చిన డబ్బులే కాని దాస్తున్నాను. ఆస్తంటే ఎవరికి ప్రాణంగా ఉండదు. మీరేమో మొత్తం రవి పేరు మీద రాసేద్దామంటారు. రేపొద్దున వాడు కాంచన మాట విని నన్ను బయటికి గెంటేస్తే అప్పుడు నాకు ఆ డబ్బే కదా ఆధారం. అందుకే ఎవరికంటా పడకుండా దాస్తున్నా. పిచ్చి కాంతం, కాంచన లాంటిది కాదని నీకు తెలుసు కదా. సుశీల మాటలు నమ్మి ఇన్ని కష్టాలు పడుతున్నావా? ఆ సుశీల మాటలు నమ్మకు. నమ్మకమా? సుబ్బయ్య గారు కూడా చెప్పారు, డబ్బు కోసం మనుషులు మారతారని. అందుకే నా నగలు, నా డబ్బులు అన్నీ నేను జాగ్రత్తగా దాచుకోవాలి. ఆ కాంచన కంట పడకూడదు. మధ్యాహ్నం భోజనం అయ్యాక కాంచన వంటింట్లో గిన్నెలు సర్దుతోంది. కాంతమ్మ గారు మెల్లగా అడుగులో అడిగేసుకుంటూ హాల్లో ఉన్న రాఘవయ్య గారి అల్మారా దగ్గరికొచ్చారు. అందులో ఉన్న నగల్ని వేరే చోట దాచాలని ఆమె ప్లాన్. ఈ నగలిక్కడుంటే ఎప్పటికైనా కాంచన అడుగుతుంది. దీనికంటే పాత బియ్యం డబ్బాలో దాచటం బెటర్. కాంతమ్మ గారు ఒక చిన్న మూట తీసుకుని వంటింట్లోకెళ్లారు. కాంచన కిచెన్ నుండి బయటికెళ్లగానే గబగబా బియ్యం డబ్బాలో ఆ మూట నొక్కేశారు. కాని కాంచన అప్పుడే అనుకోకుండా కిచెన్ వైపొచ్చి కాంతమ్మ బంగారం మూట దాచినట్టు ఆమె గమనించింది. అత్తమ్మగారు, ఏంటి బియ్యం డబ్బాలో ఏదో వేస్తున్నారు? అబ్బే, ఏం లేదు కాంచనా. ఇది మనం వాడని పాత బియ్యం డబ్బా కదా, దీంట్లో పూజ చేయించిన వేపాకుల మూట వేశాను. కాంచన బియ్యం డబ్బా దగ్గరికెళ్తూ, వేపాకులా? వేపాకులు మూట కట్టి వేశారా? అయినా ఇప్పుడే కదా నేను బియ్యం డబ్బాలో పోశాను. ఈ మధ్య ఆ బియ్యం డబ్బా నేను వాడుతున్నానత్తమ్మా. ఉండండి, వేపాకుల మూట నేను తీసి చూస్తాను. వద్దొద్దు, ఆ మూటని కదిలిస్తే అందులో ఉన్న మహిమ పోతుంది. అది ప్రత్యేకంగా పూజ చేయించిన మూట, దాన్ని ముట్టుకోకూడదు. పూజ చేయించిన వేపాకులా? అత్తమ్మగారు, మీరు మరీను. సర్లేండి, వేపాకులు బియ్యానికి మంచివే గాని ఆ మూట మాత్రం కాస్త బరువుగా ఉన్నట్టుంది. బంగారపు వేపాకులేమైనా వెయ్యలేదు కదా మీరు? బంగారమా?
నా దగ్గర అంత బంగారం ఎక్కడుంది? అయినా ఇంట్లో ఉన్న బంగారం అంతా నీదే కదా, నేను బిచ్చగత్తెని. అత్తమ్మగారు, ఎందుకలా మాట్లాడుతారు? మీ నగలు మీవే, కానీ ఎందుకలా నాకు తెలియకుండా దాస్తున్నారు? నేనెప్పుడైనా వాటిని అడిగానా? ఇప్పుడు అడగవు, కానీ రేపు నా కొడుకుని అడిగి తీసుకుంటావు, నాకు తెలుసులే. కాంతమ్మగారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కాంచనకు అనుమానం వచ్చింది. అత్తమ్మ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. సుశీల వెళ్తూ వెళ్తూ ఆస్తి గురించి అన్న మాటలు అత్తమ్మని బాగా భయపెట్టున్నాయని కాంచన గ్రహించింది. సాయంత్రం రాఘవయ్య గారు కాంతమ్మకి 10,000 రూపాయలు ఖర్చులకిచ్చారు. కాంతమ్మ ఆ డబ్బు తీసుకుని తన గదిలో ఉన్న పాత పెట్టెలో దాచడానికి ప్రయత్నిస్తోంది. కాంచన కాఫీ కప్పుతో గదిలోకొస్తుంది. అత్తమ్మగారు, ఇదిగోండి కాఫీ. ఏంటి ఆ పాత పెట్టె తీశారు? కాంతమ్మ కంగారుగా డబ్బులు చీర కొంగులో దాస్తూ, ఏం లేదు, పాత బట్టలు సర్దుతున్నాను, నువ్వెళ్ళు. పాత బట్టలకి రూపాయల నోట్లు తగిలా ఏంటత్తమ్మగారు? అదిగో మీ కొంగులో నుండి గాంధీ తాతగారు కనిపిస్తున్నారు. ఓ, ఇవి పాత నోట్లు, చెల్లనివి, జ్ఞాపకం కోసం దాచుకున్నాను. అత్తమ్మగారు, ఇవి కొత్త 500 నోట్లు, ఇవి చెల్లుతాయి. అయినా మీరు డబ్బులు దాచుకోవడంలో తప్పులేదు కదా, ఎందుకు దొంగలా దాస్తున్నారు? దొంగలాగానా? డబ్బులు నా ఇంట్లో నేనెందుకు దాచుకుంటాను? నా డబ్బులు నేనెక్కడ పెట్టుకున్నా నీకు సమాధానం చెప్పాలా? నువ్వు వచ్చినప్పటి నుండి నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. నాకు చెప్పక్కర్లేదత్తమ్మగారు, కానీ మీరు భయపడుతున్నారు. నేను మీ డబ్బులు లాగేసుకుంటానని భయపడుతున్నారా? భయం కాదు, జాగ్రత్త. కాలం బాలేదు. రవి నీకు బానిసైపోయాడు. వాడు రేపు నిన్నడిగి నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేస్తే అప్పుడు నేను రోడ్డున పడాలి కదా. అత్తమ్మగారు, ఎవరు చెప్పారీ మాటలు? సుశీల ఆంటీనా? ఆమె మాటలు నమ్మి మీ కోడల్ని పరాయిదానిలా చూస్తున్నారా? ఇప్పటిదాకా నేను మీతో ఎలా ఉన్నాను? మీ ఆటలు, మీ అల్లరి అంతా భరించాను కదా. ఆ సుశీల ఆంటీ వల్ల ఇదివరకే మన ఇంట్లో గొడవ జరిగింది. అదంతా నాటకం కావచ్చు. మున్ముందు నీ అసలు రంగు బయటపడుతుంది. కాంచనకి చాలా బాధేసింది. కాని ఆమెకి అత్తమ్మ మీద కోపం రావట్లేదు, జాలేస్తుంది. ఎవరో చెప్పిన మాటలు విని అత్తమ్మ ఎంత మానసిక క్షోభ అనుభవిస్తుందో ఆమెకు అర్థమైంది. మరుసటి రోజు కాంచన ఒక ప్లాన్ వేసింది. రాఘవయ్య గారిని, రవిని పిలిచి హాల్లో కూర్చోబెట్టింది. మావయ్య గారు, రవి ఇక్కడికి రండి. అత్తమ్మగారు, మీరు కూడా రండి. ఏంటే అందర్నీ పోగు చేసావు? ఏదైనా పంచాయతీ పెడుతున్నావా? పంచాయతీ కాదత్తమ్మగారు, ఒక నిర్ణయం. మావయ్య గారు, మనింటి ఆస్తి పేపర్లన్నీ తీసుకురండి. కాంచన, ఆస్తి పేపర్లు ఇప్పుడెందుకు? తీసుకురండి రవి. అత్తమ్మగారి మనసులో ఉన్న భయాలు తొలగిపోవాలి. రాఘవయ్య గారు పేపర్లు తెచ్చి టేబుల్ మీద పెట్టారు. కాంతమ్మగారు ఆశగా, భయంగా ఆ పేపర్ల వైపు చూస్తున్నారు. అత్తమ్మగారు, ఇవిగోండి మన ఆస్తి పేపర్లు. రవి, మీరు వినండి. రేపొద్దున మావయ్య గారి తరువాత ఈ ఆస్తి మీకే వస్తుంది. కానీ ఆ ఆస్తి మీద నాకంటే ఎక్కువ హక్కు అత్తమ్మగారికుంది. అందుకే ఈరోజే మావయ్య గారు ఒక వీలునామా రాయాలి. ఏంటంటే ఈ ఆస్తి మొత్తం అత్తమ్మగారి పేరు మీద ఉండాలి. ఆమె బ్రతికున్నంతకాలం ఆమెదే సర్వ హక్కు. ఆమె అనుమతి లేనిదే మనం 1 రూపాయి కూడా తీసుకోకూడదు. ఏంటి, నా పేరు మీద? అవునత్తమ్మగారు, మీకు నా మీద నమ్మకం లేదు కదా, అందుకే ఆస్తి మీ దగ్గరే ఉండనివ్వండి. మీరు మమ్మల్ని బయటకి గెంటేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు మాత్రం రోడ్డున పడతాను అన్న భయం లేకుండా ఉండాలి. కాంచన చెప్పింది కరెక్టే నాన్న. అమ్మ మనసులో ఆ భయం ఉన్నంత కాలం తను ప్రశాంతంగా ఉండలేదు. ఆస్తి అమ్మ పేరు మీదే ఉండనివ్వు. కాంచనా, నేను నీ గురించి తప్పుగా అనుకున్నానమ్మా. సుశీల చెప్పిన మాటలు విని నగలు బియ్యం డబ్బాలో దాచాను, డబ్బులు పాత పెట్టెలో పెట్టాను. నాకు తెలుసత్తమ్మగారు, అందుకే మీ నగలు మళ్ళీ బీరువాలో పెడదామని వచ్చాను. అయినా బియ్యం డబ్బాలో బంగారం దాస్తే పొరపాటున నేనెసరు పెడితే మీ నగలు ఉడికిపోయి పాయసమైపోయేవి. అందరూ ఆ మాటలకి నవ్వారు. చూసావా కాంతం, నీ కోడలెంత గొప్పదో. నీ ఆస్తి కోసం కాంచన చూడట్లేదు, నీ ప్రశాంతత కోసం చూస్తుంది. ఇప్పటికైనా ఆ సుశీల మాటలు నమ్మటం మానేస్తావా? కాంతమ్మ కాంచన చేతులు పట్టుకుని,
నన్ను క్షమించు తల్లి. నీ తెలివితేటలు నన్ను ఆడుకోవడానికి కాదు, నన్ను కాపాడుకోవడానికి అని ఇప్పుడే అర్థమైంది. ఆస్తి పేపర్లు నాకెందుకులే, నీ దగ్గరే ఉండనివ్వు. నువ్వుంటే నాకు కొండంత అండ. అత్తమ్మగారు, ఆస్తి ఎవరి దగ్గరున్నా మనమంతా ఒకటే. కానీ ఒక్క మాట, ఇక మీదట మీరు ఏదైనా దాచాలనుకుంటే బియ్యం డబ్బాలో మాత్రం వద్దు. నేరుగా నాకే చెప్పండి, నేనే దాచిపెడతాను. అబ్బే, ఇక దాచేదేం లేదు కాంచన, అంతా నీకే అప్పచెప్పేస్తాను. కానీ ఏంటత్తమ్మగారు? నా దగ్గరున్న పాత గాజులు అవి నీకిద్దామనుకున్నాను, కాని నువ్వు నన్ను గెంటేస్తావని దాచాను. ఇప్పుడవి నీకే. కాంతమ్మగారు లోపలికెళ్లి ఆ గాజులు తీసుకొచ్చి కాంచనకి వేశారు. అత్త కోడళ్ల మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయాయి. కుటుంబం మళ్లీ నవ్వులతో నిండిపోయింది. అయితే కాంతమ్మగారు పూర్తిగా మారిపోయారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆమెలో ఉన్న అల్లరి బుద్ధి మళ్లీ ఎప్పుడు నిద్రలేస్తుందో ఎవరికి తెలుసు. కాంచన చాకచక్యంగా అత్తమ్మ మనసులో ఉన్న భయాన్ని పోగొట్టింది. కానీ సుశీల ఊరుకుంటుందా? కాంతమ్మ జీవితంలోకి సుశీల వస్తుందా? రాబోయే రోజుల్లో అత్త కోడళ్ల ముందు ఎలాంటి కొత్త సవాళ్లు రాబోతున్నాయి? ఇలాంటి విషయాలకి సమాధానం తెలియాలంటే ఫైనల్ ఎపిసోడ్ చూడాల్సిందే. రాఘవయ్య కాంతమ్మ గారి ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. దానికి కారణం రాఘవయ్య గారి మంచితనం కంటే ఆ ఇంటి కోడలు కాంచన మాటల చమత్కారమే ఎక్కువ. రవి కాంచనకి పెళ్లై 2 ఏళ్లవుతుంది. ఇక అత్తగారు కాంతమ్మ, ఆమెకి కొన్ని మూఢనమ్మకాలు ఎక్కువ. దానికి తోడు స్వార్థం, మరికొంత బద్ధకం కూడా. కాంచన తన బ్యాగ్లో పట్టుచీరలు, నగలు సర్దుకుంటూ ఉంటే తలుపు దగ్గర నిలబడి కాంతమ్మగారు ఒక పులి తన ఎరను చూసినట్టు చూస్తున్నారు. నువ్వు వెళ్తే ఈ వంట వార్పు ఎవరు చేస్తారు అని మనసులో అనుకుని కాంచనని ఆపడానికి ఏదో ఒక అస్త్రం ప్రయోగించాలని నిర్ణయించుకున్నారు. అబ్బా కాంచన, ఏంటో ఈ మధ్య నిద్రలో ఎవరో తైలం రాసి ఒళ్ళంతా గట్టిగా లాగేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటో ఈ వయసు, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. అత్తయ్య గారు, నిద్రలో తైలం రాసి ఎవ్వరూ లాగరు, కానీ మీరు నిన్న రాత్రి నిద్రలో మంచం దిగుతూ కింద పడ్డారు. ఆ దెబ్బకి ఒళ్ళు నొప్పులు రావటం సహజమే. అయినా మీరు బాలే ఉన్నారండి. పొద్దున్నే 6 ఇడ్లీలు 2 వడలు లాగించేశారుగా. ఆ ఇడ్లీల శక్తితో ఒక యుద్ధమే చెయ్యొచ్చు. నా తిండికి దిష్టి తగిలేలా ఉంది. నాకీరోజు గుండెల్లో ఏదో తిరుగుతున్నట్టుంది. లోపల ఏదో కల్లోలం జరుగుతుంది. ఈ టైంలో నువ్వు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతే నాకేమైనా అయితే ఈ ఇంటికి దిక్కెవరు? అత్తయ్య గారు, మీరు కాస్త గ్యాస్ టాబ్లెట్ వేసుకోండి. లోపలున్న కల్లోలం కాస్త తుఫానులా మారి వెళ్ళిపోతుంది. అయినా నేనెళ్లేది 3 రోజులే కదా, దానికింత బిల్డప్ ఎందుకు? బిల్డప్పా? నా ఆరోగ్యం గురించి చెప్తే నీకు హాస్యంగా ఉందా? నా బాధ నాకే తెలుసు. మొన్న రాశి ఫలాల్లో జ్యోతిష్యుడు చెప్పాడు, నాకు గ్రహాలు అనుకూలంగా లేవంట. అందుకే ఈ వారం కాస్త కష్టకాలమని. నువ్వీ సమయంలో వెళ్ళటం నాకు అస్సలు నచ్చట్లేదు. అంతలో రాఘవయ్య గారు హాల్లోకొచ్చారు. రవి కూడా వచ్చాడు. ఏంటి కాంతం, పొద్దున్నే మొదలెట్టావా? కాంచన పుట్టింటికి వెళ్ళాలని 1 నెల రోజుల నుండి అనుకుంటుంది కదా. ఇప్పుడు కొత్తగా ఈ నొప్పులు, గ్రహాలు ఎందుకు గుర్తొచ్చాయి? మీరూరుకోండి, మీకెప్పుడు మీ కోడలే కరెక్టు. నా బాధ మీకేం తెలుస్తుంది? మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదండి. నేను రేపొద్దున కళ్ళు మూసాక తెలుస్తుంది ఈ ఇంట్లో నా విలువ. అమ్మా, ఎందుకలా మాట్లాడతావు? కాంచనకి టికెట్ నిన్ను అడిగాకే బుక్ చేశాను కదా. తను వెళ్ళొస్తుంది. ఆ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? అవునత్తయ్యా, ఇంత చిన్న విషయానికి అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మీ అబ్బాయి కూడా ఒప్పుకున్నారు. మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి మా అమ్మ చేసిన చెకోడీలు తెస్తాను మీకు. చేగోడీలు తింటే నా పళ్ళు ఊడిపోతాయని నీకు తెలుసు కదా కాంచనా. కావాలనే నా పళ్ళు ఊడిపోయేలా చెయ్యాలనే నీ ప్లాన్, అంతేనా? ఎంత ఘోరం కాంచనా. అబ్బా అత్తయ్య గారు, మీరు అస్సలు తగ్గట్లేదు. గ్రహాల నుండి ఇప్పుడు పళ్ళ దాకా వచ్చేశారు. సరే, నేను చెకోడీలు తేను, కానీ నాకు నమ్మకముంది నేను వెళ్ళాక మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందని. ఈ రాత్రికి వంటెవరు చేస్తారు? మీ మావయ్య గారికి మెత్తగా అన్నం ఉండాలి, రవికి కాస్త ఘాటుగా కూరుండాలి.
ఈ నొప్పులతో నా వల్ల అవుతుందా? అసలే నాకు ఈ మధ్య నడుం పట్టేస్తోంది. నేనింట్లో పనంతా చెయ్యలేను బాబూ. ఓహో, ఇప్పుడు అర్థమైంది అసలు విషయం. అత్తమ్మగారికి నా మీద ప్రేమ కంటే నా చేతి వంట మీద ప్రేమ ఎక్కువైందన్నమాట. అందుకోసమేనా నన్నిక్కడే ఉండమని పరోక్షంగా చెప్తున్నారు? రవి, మీరు స్విగ్గీలో ఆర్డర్ చేయండి, ఇంటి పని తగ్గిపోతుంది. అప్పుడు అత్తమ్మగారి నొప్పులు వాటంతటవే తగ్గిపోతాయి. అదే బెటర్. అమ్మా, నువ్వు టెన్షన్ పడకు. మేము బయట తినేస్తే నీకు పనుండదు కదా. బయట తింటే క్యాన్సర్లు వస్తాయని నిన్న పేపర్లో రాశారా? నువ్వు చదవలేదా? ఆ కాంచన వెళ్లే ప్లాన్ కాస్త క్యాన్సిల్ చేసుకుంటే నేను కాస్త ధైర్యంగా ఉంటాను. ఇంట్లో కోడలుంటేనే ఆ ఇంటికి కలరా? అత్తయ్య గారు, నేను క్యాన్సిల్ చేసుకుంటే మా అమ్మ నాకు ఫోన్ చేసి తిడుతుంది. నా కోసం అమ్మ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. బయలుదేరావా లేదా అని ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేసింది. నేను వెళ్తున్నానత్తయ్యా, అంతే. అమ్మ బాబోయ్, తల తిరిగిపోతోంది రోయ్. ఏవండి, నా కళ్ళ ముందు చీకటొచ్చేస్తుంది. అంత గిరగిరహా తిరుగుతుంది. నాకు అదోలా ఉందండి. కళ్ళ ముందు చీకటొచ్చిందా? అలా ఎలా వస్తుంది కాంతం? అయితే లైట్ వేయమంటావా లేక ఫ్యాన్ స్పీడ్ పెంచమంటావా? ఏదో ఒకటి చెప్పు. లేదు మావయ్య గారు, అత్తమ్మగారికి పుట్టింటి ప్రయాణం సీరియల్ గుర్తొచ్చినట్టుంది. ప్రతిసారి నేను వెళ్లే ముందు ఈ తల తిరుగుడు, గుండె నొప్పి, ఆ గ్రహాలు కామన్ అయిపోయాయి. ఇదంతా ఓల్డ్ టెక్నిక్ అత్తమ్మగారు. ఏదైనా కొత్తగా ట్రై చేయండి. కాంచనా, నా ఆరోగ్యం నీకు హాస్యంగా ఉందా? నేను నిజంగా కళ్ళు తిరిగి పడిపోతే గాని నీకు నమ్మకం కలగదు. మీరు కళ్ళు తిరిగి పడితే నేను లేపుతానత్తమ్మా, కానీ నేను టికెట్ వేస్ట్ చేసుకోలేను. రవి, పద, నన్ను స్టేషన్లో దింపు. కాంచన బ్యాగ్తో బయటికి నడుస్తుంటే కాంతమ్మగారు బెడ్ మీద పడిపోయి, అయ్యో దేవుడా, నన్నెవరూ పట్టించుకోవట్లేదే. నేనొంటరిదాన్నైపోయాను. ఈ ఇంట్లో నా మాటకి విలువే లేదు. నా కొడుకు కూడా తన భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడే. తన తల్లి మాటలకి రవికి పాపం ఏం చెయ్యాలో అర్థం కాక ఒక్కసారిగా ఆగిపోయాడు. కాంచనా, అమ్మ నిజంగా బాధపడుతున్నట్టుంది కదా. ప్రయాణం పోస్ట్ పోన్ చేద్దామా? రవి, మీరు కూడా ఆ డ్రామాలో జాయిన్ అవ్వకండి. మీకు తెలియదు, నేను వెళ్ళిపోయాక అత్తమ్మగారు బాగా తిని మధ్యాహ్నం సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. నేనుంటే మాత్రం ఆమెకి నొప్పులొస్తాయి. ఇదంతా ఇంట్లో పని తప్పించుకోవడానికి మీ అమ్మ ఆడుతున్న నాటకం. చూడండి, మన కోడలికి అస్సలు మనసే లేదు. తను వెళ్ళడానికి నేను అడ్డొస్తున్నానని తన ఫీలింగు. ఎంత మాట నేసిందో. కాంచన చెప్పింది నిజమే కదా కాంతం. నువ్వెప్పుడూ తను బయటికి వెళ్తుందంటే చాలు అడ్డొస్తూనే ఉంటావు. ఈ నాటకాలింక చాలే గాని. మీరసలు మాట్లాడకండి. నా బాధ మీకేం తెలుసు? కాంచనా, నువ్వెళ్తే వెళ్ళుగాని నాకు రాత్రికి జ్వరం వచ్చేమైనా అయితే ఎలా? జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోండి అత్తమ్మగారు. ఇంకో విషయం చెప్పటం మర్చిపోయాను. నేను ఫ్రిడ్జ్లో అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టాను. మీరు కాస్త స్టవ్ వెలిగిస్తే చాలు. నొప్పులున్న వాళ్ళు కూడా హాయిగా వంట చేసేయొచ్చు. నేను కూడా మీకు హెల్ప్ చేసినట్టే కదా. నేను వంట చెయ్యాలా ఈ వయసులోనా? మరి నేను వెళ్లకుండా ఇక్కడే ఉంటే వంట నేను చెయ్యాలి. అదే కదా మీ ప్లాన్? నేను వెళ్తే ఈ పనులన్నీ మీరు చెయ్యాలి. అది మీకిష్టం లేదు. అదే కదా లాజిక్? అబ్బే, అదేం లేదు. నాకు నిజంగానే ఒంట్లో బాగోలేదు. కాంతమ్మ మనసులో మాట అనుకోకుండా బయటపెట్టి దొరికిపోయింది. కాంచన, రవి ఇంటి నుండి వెళ్ళిపోయాక కాంతమ్మ అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళింది. రాఘవయ్య గారు ఇదంతా గమనిస్తున్నారు. ఏంటమ్మా కాంతం, నొప్పులేమయ్యాయి? అప్పుడే కిచెన్లోకి వెళ్ళావు? అప్పుడే గ్యాస్ తగ్గిపోయిందా? నొప్పులున్నా కడుపు మండిపోతుంది కదండి. ముందేదో ఒకటి తింటే గాని ప్రాణం లేచి రాదు. 1 గంట తరువాత కాంచన ఫోన్ చేసింది. రాఘవయ్య గారు లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశారు. మావయ్య గారు, అత్తమ్మగారేం చేస్తున్నారు? పడుకున్నారా లేక వంట చేస్తున్నారా? వంటగదిలోనే ఉందమ్మా. ఇప్పుడే బాగా తిని వంట పనిలో ఉంది. ఆరోగ్యం అద్భుతంగా ఉంది. నాకు తెలుసు మావయ్య గారు. అత్తమ్మగారికి నొప్పులు నేనున్నప్పుడే వస్తాయి. నేను వెళ్ళగానే వండర్ ఉమెన్ అయిపోతారు.
ఇంతకీ అత్తమ్మగారికి చెప్పండి, నేను వెళ్లే ముందు ఆమె పర్సులో నుండి 200 రూపాయలు తీసుకున్నాను. దానికి బదులుగా ఒక సారిడాన్ టాబ్లెట్ పెట్టాను. తలనొప్పొస్తే వేసుకోమని చెప్పండి. కాంతమ్మ ఫోన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఓసి దూర్తురాలా, నా పర్సు నుండి డబ్బు తీసుకుంటావా? నా డబ్బు నాకు ఇచ్చేయి. అది డాక్టర్ ఫీజు అత్తమ్మగారు, మీరు చేసిన డ్రామాకి నేనిచ్చిన ట్రీట్మెంట్ అన్నమాట. ఎనీవే, నేను సేఫ్గా రీచ్ అయ్యాను. మీరు వంట చేసుకోండి. నేనొచ్చేసరికి మీరింకా యాక్టివ్గా ఉండాలి. బాయ్. చూసారా అండి, దీనికి అన్నీ తెలుసు. కావాలని నన్ను తిప్పలు పెడుతుంది. నేను డ్రామా చేస్తున్నానని దీనికి అర్థమైపోయినట్టుంది. నీకిప్పుడు అర్థమైందా కాంతం? నీ తల తోకాలి నీ లాజిక్లు కాంచన ముందు పని చెయ్యవు. తను చదువుకున్న అమ్మాయి, ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది. నువ్విలా ప్రతిసారి జబ్బుల నాటకం ఆడితే తను కూడా దానికి తగ్గ రిప్లై ఇస్తుంది. దీనికి బుద్ధి చెప్పాలి. నేనింకో ప్లాన్ వేశాను. తనొచ్చాక చూడండి ఇల్లంతా ఎలా రచ్చ చేస్తానో. నన్ను తక్కువ అంచనా వేస్తుందా? నువ్వు రచ్చ చేస్తే తను ఖర్చు చేస్తుంది. చూద్దాం, అత్తకి తగ్గ కోడలే దొరికిందిలే నీకు. హా, చూద్దాం ఎవరు తగ్గుతారో. కాంచన తన తెలివితేటలతో అత్తగారి నాటకాన్ని ఎలా బయటపెట్టిందో ఈ ఎపిసోడ్లో చూశాం. కాంతమ్మగారు పరాజయాన్ని అంగీకరించినా మనసులో మరో ప్లాన్తో సిద్ధమవుతున్నారు. కాంచన పుట్టింటి నుండి తిరిగొచ్చాక కాంతమ్మగారు కొత్తగా ఏ నాటకం ఆడతారు? కాంచన దాన్ని ఎలా ఎదుర్కొంది? వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే 2వ ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే.